మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్యాధ్యానములకు వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబెట్టుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవా వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 32వ కీర్తనలో మరి చదువుకున్నాం, 5 వచనాలు చదువుకున్నాం పిల్లరా. మరి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు పిల్లరా, మరి ఇక్కడ మరి కీర్తనకారుడు మరి కీర్తన రాసినప్పుడు జనరల్గా బెత్షెబతో పాపము చేసిన తర్వాత మరి దావీదు 51వ కీర్తన రాస్తాడంటాడు. మరి ఇవి ఇంచుమించుగా మరి ఇది కూడా అదే సందర్భంలో రాసినట్టుగా మరి గొప్ప దైవజనులు మరి కామెంటరీస్ తెలియజేస్తుంటారు. ఎందుకంటే పిల్లరా, దావీదు ఒక మాట ఉంటుంది, వెన్ ఐ కెప్ట్ సైలెంట్ అంటాడు. దావీదు మౌనముని గురించి మరి ఈ యొక్క కీర్తన రాయబడినట్టుగా చూస్తాం. మనందులో చదివాం ఈ వాక్య భాగంలో. ఇక్కడ చూసినప్పుడు పిల్లలు, ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లలు, ఇక్కడ ఈ 5 వచనాల్లో దావీదు కొన్ని ఆత్మీయ సత్యాలు, పిల్లలు లోతైన ఆత్మీయ సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. నిజంగా దావీదు నిజంగా ఆయన కీర్తనలు రాసినప్పుడు ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, ఆయన అనుభవంలో అందరినీ పాలిభాగస్తులు చేస్తారు. దేవుని నమ్మే వారు అందరినీ కూడా ఆయన పాలిభాగస్తులు చేస్తాడు. ఎలా అంటారు మీరు అడగచ్చు పిల్లరా. ఎందుకంటే ఒక మాట అంటాడు 20వ కీర్తనలో ఉన్నప్పుడు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు, మనమైతే యెహోవా నామం పేరిట అతిశయపడదుము అంటాడు. అక్కడ మన ఆయన రాష్ట్రపు కీర్తన ఆయన ఏమనాలి? నేనైతే అనాలి కదా. నేనైతే అన్నాడు, మనము అంటాడు. మనము అంటే మన అందరం కలిసి వస్తాం. అందులో యేసుని అంగీకరించిన వారందరినీ ఆయన కలుపుకుంటూ, ఆయన ఆత్మీయ జీవితంలో ఆయన కొన్ని పొరపాట్లు చేసిన ఆయన ఆత్మీయ జీవితంలో దేవునితో హౌ టు రికన్సిల్ బ్యాక్, దేవునితో మళ్ళా ఎలా వెళ్ళాలి, దేవునితో వెళ్ళాలనే విషయంలో వచ్చినప్పుడు ప్రతి వారంలో కూడా ఏదో విషయంలో పడిపోతుంటాం. కాబట్టి అందరం కూడా ఈవెన్ తప్పు చేసినప్పుడు కూడా ఆయన అందరినీ కలుపుకుంటూ ఎలా దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళాలన్న విషయాలు నేర్పిస్తుంటాడు దావీదు. మరి దేవుని వాక్య భావంలో అందుకే మనమైతే అంటాడు, యెహోవా నామం పేరిట అతిశయపడు, వి అంటాడు, మనము అనే మాటను మాట్లాడుతుంటాడు. మరి ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నప్పుడు ఇక్కడ మరి ఆయన పాప విషయంలో పడిపోయిన తర్వాత ఆయన ఈ 2 కీర్తనలు రాశాడు. ఇంచుమించుగా దగ్గరి అనుబంధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మాట దాన్ని కన్ఫర్మ్ చేస్తుందంటే, వెన్ ఐ రిమైన్డ్ సైలెంట్. ఇప్పుడు రిమైన్డ్ సైలెంట్ అన్నప్పుడు ఎప్పుడైతే బెత్షెబాతో పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త హెచ్చరించి ఆ పీరియడ్లో డేవిడ్ రిమైన్డ్ సైలెంట్. అని ఏం సైలెంట్గా ఉన్నాడు దావీదు అంటే? ఆయన రెగ్యులర్ వర్క్ ఏం చేయలేదంటే, రెగ్యులర్ వర్క్ అంతూ చేస్తూనే ఉన్నాడు. యుద్ధాలకు వెళ్ళాడు, రాజ్యం వెళ్ళాడు, పరిపాలించాడు. హీ వాజ్ డూయింగ్ రెగ్యులర్ వర్క్, బట్ హీ వాజ్ సైలెంట్ అబౌట్ హిస్ సిన్. ఆయన పాప విషయంలో ఆయన మౌనంగా ఉన్నట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేస్తుంది పిల్లలు. మరి ఈ యొక్క 5 వచనాల్లో చూసినప్పుడు 3 భాగాలుగా ఇందులో చూసుకోవచ్చు. మొట్టమొదటి భాగము మొదటి 2 వచనాల్లో గమనిస్తే కనుక 2 వచనాల్లో చూసినప్పుడు ఒక ధన్యతను గురించి తెలియజేస్తున్నాడు దావీదు. హౌ ఎ మ్యాన్ కెన్ బి బ్లెస్డ్. ఒక వ్యక్తి ఎలా ధన్యుడవుతాడు, ఎలా ధన్య జీవితంలోకి రాగలుగుతాడు అన్న విషయాన్ని మొదటి 2 వచనాల మీద ఆయన ఫోకస్ చేస్తుంటాడు. 2వ భాగంలోకి వస్తే 3, 4 వచనాల్లోకి వస్తే ఆయన యొక్క మౌనములో ఆయన ఉన్న పరిస్థితిని వివరిస్తుంటాడు. 5వ వచనానికి వస్తే ఆయన కన్ఫెషన్ గురించి మాట్లాడతాడు, ఆయన ఒప్పుకోళ్ళ గురించి మాట్లాడతాడు. 5వ వచనంలో హిస్ కన్ఫెషన్. ఈ మౌనము వీడి ఎక్కడికి వచ్చాడంటే ఒప్పుకునే స్థితిలోకి వచ్చాడు. ఆ తర్వాత దాని కన్క్లూషన్ ఇస్తుంటాడు, పాప క్షమాపణ నాకు కలిగింది అన్న విషయాన్ని అంటాడు. నీవు నన్ను క్షమించావు కాబట్టి మై జాయ్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్ బ్యాక్ టు మీ. నా సంతోషము నాకు మరలా దొరికింది అంటాడు. చాలాసార్లు ఆ 51వ కీర్తన ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన వచనం మీద చివరి భాగంలోకి వచ్చినప్పుడు, గాడ్ రెస్టోర్ మై
జాయ్ అగైన్ అంటాడు. నా రక్షణానందము నాకు మరలా పుట్టించు అంటాడు. ఏ రక్షణానందమునైతే కోల్పోయాడో ఆ రక్షణానందమును దేవుణ్ణి మరలా పుట్టించమని అడుగుతాడు. కొన్నిసార్లు చాలాసార్లు మనము ఈ రక్షణానందము చాలా ఈజీగా తీసుకుంటాం. పాపంలో పడిపోయినప్పుడు దేవుడు ఏ రక్షణ అయితే ఇచ్చాడో ఆ రక్షణ ద్వారా వచ్చే సంతోషం ఏదుందో ఆ సంతోషము మనము కోల్పోయినా కూడా అది పట్టించుకోం. కానీ దావీదు వాజ్ వెరీ కన్సర్న్. అందుకంటాడు ఈ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అని మరి ప్రార్థన విజ్ఞాపన చేసినాడు. ఇందులో కాకుండా పిల్లల లెట్ స్టాప్ దేర్ ఇంట్రడక్షన్ ఆపేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే నాకున్న హాఫ్ అన్ అవర్లో ఇన్ని అంశాలు నేను చెప్పగలుగుతానో నాకు తెలీదు. దేవుడు ఎక్కడ దాకా నడిపిస్తే అక్కడి వరకు వెళ్తాను. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ధన్యతను గురించి మాట్లాడుతాం. ధన్యుని గురించి మాట్లాడుతున్నాడు దావీదు. నిజంగా ఎందుకు ఈయన ధన్యుని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈయన ఇంత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు, ఎందుకు చక్కగా చెప్పగలిగాడంటే దేవుడు దావీదు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏం సాక్ష్యం ఇస్తాడంటే ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు విషయంలో దేవుడు అన్న మాట ఏంటంటే ఇతడు నా హృదయానుసారుడు. అంటే నా హృదయం ఎలా ఉంటుందో అలా నడుచుకుంటాడు. దట్ డజంట్ మీన్ దట్ డేవిడ్ డిడ్ నాట్ సిన్. దావీదు పాపం చేయలేదని ఎక్కడా లేదు కదా. దావీదు పాపము చేసినా కూడా దేవుణ్ణి అనుసరించే విషయంలోకి వచ్చినప్పుడు చాలా మట్టుకు హీ వాజ్ అప్ టు ది మార్క్. అందుకే కన్ఫెషన్ కనబడుతుంది. కన్ఫెషన్ ఎవరు చేస్తారు తెలుసా అమ్మ? దోస్ ఆర్ అప్ టు మార్క్. దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవునిలో ఉన్నవారు, దేవుడు అంటే భయం ఉన్నవాడు ఆటోమేటిక్ కన్ఫెషన్లోకి వస్తాడు. ఈవెన్ దో వి మైట్స్, ఎందుకంటే పాపం చేయని వారు ఎవరు ఉండరు కదా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్, ఈవెన్ ఇంక్లూడింగ్ డేవిడ్ ఆల్సో. డేవిడ్ ఏమో దేవుని హృదయానుసారణ పాపం చేయలేదంటే చేశాడు. పాపం చేసిన తర్వాత రాస్తాడు కాబట్టి పాపములో ఉన్నవాడు. ఆయనను ఈ ఏంటంటే చాలా విషయాల్లో దేవుని యొక్క మనస్సుకు అనుసరించి నడిచినట్టుగా చూద్దాం. మొదటి వచనం 2 వచనాల్లో చూద్దాం. మొట్టమొదటినప్పుడు ఒక మాట అంటున్నాడు దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు ఏమంటాడు చూద్దాం పిల్లరా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. చాలా మొట్టమొదటి చిన్నప్పుడు అంటాడు కదా, ఎవరు ధన్యులు అంటే మొట్టమొదటి కంటే ఒక మాట అంటాడు, దోస్ హూ హావ్ బీన్ ఫర్గివెన్. ఎవరైతే క్షమించబడ్డారో వారు ధన్యుడు అంటాడు మొట్టమొదటిగా. ఆ రెండు కలిపి అంటాడు అందులో. ధన్యుడు అంటాడు, క్షమించబడ్డ వాడికి అతిక్రమములకు పరిహారము నొందిన వాడికి ధన్యుడు అంటాడు. కానీ రెండు విషయాలు ధన్యుడే. ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ ఒక్కో దాని డిఫరెన్స్. బ్లెస్డ్ ఈజ్ హూ సిన్స్ హూస్ ట్రాన్స్గ్రెషన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్ అంటాడు. పాపములు క్షమించబడ్డవాడు, అతిక్రమములు క్షమించబడ్డవాడు ధన్యుడు అంటాడు. పాప క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు ఆ పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు అంటాడు. జనరల్గా పాప విషయంలోకి వస్తే పిల్లరా, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక ఆయన తీసుకొచ్చారంట. పక్షవాయు గల వారిని తీసుకొచ్చారంట. ఆయన పక్షవాయు గలను తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు గదిలో ఉన్నారు. మన చర్చలో ఇలా ఖాళీగా లేదు, అని ఫుల్గా ఉందట. అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ తెచ్చిన వారు పైకి వెళ్ళి ఆ రూఫ్ను అన్రూఫ్ చేసి అక్కడి నుంచి ఆయన యేసు ప్రభు ఎదుట చక్కగా ఆయన ముందు దించినప్పుడు వారి విశ్వాసము చూసినప్పుడు ప్రభువు వారి విశ్వాసమును చూచి అంటాడు. వాక్యం ఏమంటుంది? వారి విశ్వాసమును చూచి ప్రభు వారి విశ్వాసం చూసిన ప్రభు ఏమన్నాడు? బాగలేని వాడిని తీసుకొస్తే నీకు స్వస్థత కలుగుతుంది అనాలి. కానీ ప్రభు ఆ మాత్రం లేదు. ఏమంటాడు? కుమారుడా, నీ యొక్క పాపములు క్షమించబడ్డాయంట. అక్కడ ఉన్నవారు చాలా అభ్యంతకరంగా ఉంటాడు. ఈయనేంటి పాపమును క్షమించేవాడు దేవుడే కదా, ఈయన వారు క్షమించేవాడు అన్నప్పుడు ప్రభు అంటాడు, భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదని చెప్పి అప్పుడు ఆయన లేచి నీ పరపెత్తుకుని అన్నప్పుడు ఆయన లేచి నడిచినట్టుగా చూస్తాం. అందులోకి నేను అది అంశం అంటే యేసు ప్రభు వారు పాప క్షమాపణ విషయంలో చూచినప్పుడు ఆయన నిజంగా క్షమించే అధికారంలో కలిగిన వాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కూడా చాలాసార్లు యేసు ప్రభు వారు నిజంగా ఆయన ఉద్దేశం, ఆయన లోకంలోకి రావడానికి గల ఉద్దేశము, యోహాను ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు చెప్తారు ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన లోక పాపను తీసుకుపోయేవాడు కాబట్టి లోక పాపను మోసుకునే దేవుని గొర్రె పిల్ల అంటాడు ఆయన గురించి. మనం శిలువలో కూడా ఆయన మొట్టమొదటి కారణం పలికిన మాట, మానవాళి కొరకు ఆయన విమోచన కొరకు చేసిన శిలువ కార్యములో చేసిన తొలగిన మొట్టమొదటి మాట ఆయన అన్న మాట ఏంటమ్మా? ఏమంటాడు?
తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నట్టుగా చూస్తాం. ఇక్కడ అంటాడు, ఎవడైతే క్షమింపబడ్డాడో, ఎవడైతే సిలువలో మొట్టమొదటి బాట తీసుకున్నాడో వాడు నిజంగా ధన్యుడు. దోస్ హూ హ్యావ్ దట్ ఫస్ట్ వర్డ్ ఇస్ ది బ్లెస్డ్ వన్. చాలాసార్లు మనం ఆ తెలుగులో ఏడు మాటలు మాట్లాడతాం. ఇఫ్ యూ హ్యావ్ దట్ వర్డ్, ఒకవేళ యేసు ప్రభు వారు ఆ సిలువలో యేసయ్య చెంతకు వచ్చినప్పుడు, నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు, యేసయ్యను అంగీకరించినప్పుడు, యేసయ్య నీ కొరకు ఆ మాట పలికి ఉంటే, నాయనా ఆయన ఏం చేస్తున్నా బిడ్డ ఏం చేస్తున్నా తెలియక చేశాడు, ఇతన్ని క్షమించు అన్నప్పుడు, when you forgive every sin, that is the blessed situation. అది నీ జీవితంలో అంతకంటే ధన్యత ఇంకోటి ఉండదు. అందుకే కీర్తనకారుడు అదే అంటాడు, దావీదు ఆ సిలువలో ఆయన పలికిన మాటను చూస్తున్నట్టుగా చూస్తాం. అక్కడ అంటాడు ధన్యుడు అంటాడు. ఎవడైతే పాపక్షమాపణ పొందుతాడో వాడు ధన్యుడు అంటాడు. పాపక్షమాపణ. యేసు ప్రభు ఆ మాట మాట్లాడేటప్పుడు నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభు చూసినప్పుడు సిలువలో ఉన్నప్పుడు ప్రభు మొట్టమొదటిగా పలికిన మాటలో చూసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. నిజంగా అక్కడ చేసేటోళ్ళకు తిరగదంటారు ఏం చేస్తున్నారని. నిజంగా తెలియదా వాళ్ళు కలిసి వేస్తారు కదా. సిలువే అన్నారు యేసుప్రభుని కదా, యేసుప్రభు సిలువే అన్నారు కదా, అన్నారు కదా. ఇప్పుడు ఆదివారం వస్తాను అన్నవారు శుక్రవారం సిలువేమన్నారు. అంతకుముందు జయప్రసంలో వస్తున్న దావీదు కుమారునికి జయము అన్నవారే ఈయనను సిలువైంది అంటాడు. ఒకవేళ ఆయన సిలువై అంటే నాకు సంబంధం లేదు, పిలాతు చేతులు కనుక్కుంటే అతని రక్తం మా మీదికి రమ్మినాడు. యేసు రక్తం లేకపోతే వారికి కూడా తెలిసేమో బహుశా. వితౌట్ నోయింగ్ దే సెడ్ దట్ వితౌట్ ద బ్లడ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ we don't have any forgiveness of the sins. యేసు రక్తము ప్రతి పాపమును కడుగంటాడు, ప్రతి పాపమును కడుగును అంటాడు. అందుకే యేసు రక్తం మా మీదికి రానేటప్పుడు, ఆయన సిలువైనప్పుడు ప్రభు అంటాడు మీరు ఏం చేయించండి దేనో వాళ్ళు తెలియదంటే తెలుసు, వాళ్ళు చేస్తుంది తెలుసు. మరి ప్రభు ఏంటబ్బా తెలియదని అంటున్నాడు అని ఒకసారి మనం ఆలోచించాం. ప్రభు ఎందుకని ఉండొచ్చు తెలవకుండా మీరు చేస్తున్న ప్రభువు తెలియదా ఏం కంపేసి. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది, యేసయ్య తెలీదా? వాళ్ళు తెలిసే చేస్తారు, అందరూ తెలిసే చేస్తారు. ఆయన ఏం చేస్తుందో తెలుసు, ఈయన ఏం చేస్తుందో తెలుసు, చంపడం తెలుసు, తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఎవ్రీబడి నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. బట్ స్టిల్ జీసస్ సేస్ దట్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎందుకనండి వచ్చాం మా మాట? ఇది తెలుసుకోవాలంటే నిజంగా మనం మళ్ళీ ఆది కాండంలోకి వెళ్ళాలి. ఆది కాండం నేనేం రెఫరెన్స్లు ఇవ్వట్లేదు, రెఫరెన్స్ చాలా పెద్దగా అయిపోతుంది, ఎందుకంటే అక్కడే ఉన్నాను కాబట్టి. ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంట. ఆదాము అవ్వలు చేసినప్పుడు ఆయన చెప్పిన మనందరూ తెలిసిన స్టోరీ కాబట్టి, ఈ పండు తిను దినమున నీవు చస్తావు అన్నాడు కదా. దిస్ వాజ్ ది గాడ్స్ వర్డ్, వెన్ యూ ఈట్ ది డే యూ ఈట్ యూ విల్ డై. అంటే చచ్చిపోయాడు ఆదామంటే వెంటనే చనిపోలేదు, కాకపోతే మరణం వచ్చింది తర్వాత చనిపోయాడు కదా. మరణం వచ్చేసింది. దేవుడే మరణమైతే మనలో పెట్టలేదు, ఆ మరణం వచ్చేసింది. ఆ మరణం వచ్చినప్పుడు, ఆ మరణం వచ్చే ముందు దేవుని మాటను అవిధేయతకు వచ్చే ముందు సాతాను చెప్పిన మాట ఏంటంటే, అవునా మీరు చావనే చావరు అన్నాడు. దేవుడు చస్తా అన్నాడు, సాతానుడు చావనే చావు అన్నాడు. దేవుని మాట వెళ్ళిపోయింది, సాతాను మాట ఎలుబాట్లోకి వచ్చేసి. ఎందుకు ఈ మాట? అందుకని నేను స్టోరీ చేయడం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ సిచ్యువేషన్ చాలా మన జీవితంలో వస్తుంది. అక్కడ ఏం పాపం చేశారంటే, ఆ పదాజ్ఞలో పెద్ద గొప్ప పాపం ఏం చేయలేదు, కానీ ఏమంటాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దే క్రాస్ దోస్ లైన్స్. యేసు ఏదైతే తండ్రి అయిన దేవుడు ఏదైతే గీత గీశాడో ఆ గీతను దాటారో, ఆ కమాండ్మెంట్ మీరారు కాబట్టి వారి జీవితంలోకి మరణం వచ్చింది. వెన్ యూ క్రాస్ దట్ లైన్ యూ విల్ బీ ఇన్ ది డెత్. ఇప్పుడు చాలాసార్లు మన జీవితంలో మీరు అడగొచ్చు, ఎందుకయ్య గారు ఇది చెప్తున్నారు మీరు, వారు చనిపోయిందని. ఈరోజు చాలాసార్లు ప్రభు ఎందుకు ఆ మాట అంటున్నాడని నాకు తెలియదు. ఎందుకు మీరు ఏం చేస్తున్నారు మీరు తెలియక చేస్తున్నారు. ప్రభు ఊరికినా లేదు, దెర్ ఇస్ అ లాజిక్. ఎందుకంటే చాలాసార్లు ఓ చిన్న అబద్ధం చెప్పామనుకో, చిన్నగా అబద్ధం చెప్పాం, ఏదో చిన్నది, నా డబ్బులు అడిగారు లేరు అన్నాను అనుకో, సార్ ఐ హ్యావ్ మనీ బట్ ఇఫ్ ఐ సే నో, నా దగ్గర లేవు అన్నాను అనుకో, ఇన్స్టెంట్గా వచ్చే మాట లేదని వస్తుంది, లేదంటాం. 100 రూపాయలు అడిగారు 100 రూపాయలు ఇచ్చాను, 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 100 ర
అబద్ధం తప్పే కదా, పాపమే కదా. దౌ షalt నాట్ లై, ఆజ్ఞను అతిక్రమించాం. అది ఆడినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు మనకేమనిపిస్తుంది? సాధారణంగా జన్నట్టు కదా, పాదమవ్వల పండు తింటే అబ్బాయి పిచ్చులు, దేవుడు చెప్పిన మాట ఏం లేదు. దేవుడు అబద్ధం ఆడినప్పుడు ఏం చేస్తాడు? అబ్బా ఇంత చిన్న పాపానికే దేవుడు చంపేస్తాడా? చిన్న అబద్ధానికే ఇంతకే సాతాను చెప్తుంది, ఇంతకే చంపేస్తాడా దేవుడు? ఇంతకే ప్రాణం పోతుందా? ఇంత చిన్నదానికి దేవుడు చంపేస్తాడు, ఇంత చిన్న పాపానికి. ఇప్పుడు మనకు తెలుసా తెలియదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ చిన్నదానికి పాపం వల్ల వచ్చు జీతము మరణం అని తెలిసినా కూడా ఇంత చిన్నదాన్ని సాతానుడు ఇంత చిన్నదానికే చంపేస్తాడా అంటే ఏమంటాం మనం? చంపకపోవచ్చు, దేవుడు దయాళుడు, దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమాగుణం వాడు, దేవుడు క్షమించేవాడు, నేను ఏం చేసినా సబ్ చల్తాయే బట్ నై చల్తాయే. అందుకే యేసు ప్రభు వారు పలికిన మాట, ఒకవేళ తండ్రి మీరు తెలియక they're thinking that ఒకవేళ ఇప్పుడు కనపడతలేదు, ఎందుకంటే ఆదాము కూడా ఇన్స్టెంట్గా మరణం కనపడలేదు కాబట్టి ఇన్స్టెంట్గా సచ్చి ఉంటే బహుశా నెక్స్ట్ నోడు తప్పు చేసేవాడు కాదేమో, కానీ ఇన్స్టెంట్గా చావలేదు, ఇన్స్టెంట్గా అబద్ధం ఆడగానే మనం చచ్చిపోం కాబట్టి మనకు అనిపించింది తెలియకలే ఏం కాదులే సబ్ చల్తా అని చెప్పి చేస్తుంటాము. అందుకే యేసు ప్రభు సిలువలో మాట అంటున్నాడు, ఏదంటే తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరెనక ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే లైన్ క్రాస్ చేస్తున్నారో ఆ లైన్ క్రాసింగ్ వల్ల యువర్ గెటింగ్ డెత్ ఇన్ యువర్ లైఫ్ అనే సంగతి మర్చిపోతారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, సిలువలో అంటున్నాడు, మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక తండ్రి వీరిని క్షమించమంటున్నాడు. They don't know what they are doing. అందుకే చాలాసార్లు ఈరోజు మనం అనుకుంటాం తెలియక తెలియక చాలాసార్లు ఎన్నో అపరాధాలు మనం చేస్తుంటాం తెలియకనే. అందుకే దావీదు ఇది చూచాడు, బహుశా దావీదు ఆత్మలో చూచాడేమో, దేవుని హృదయానుసారుడు కాబట్టి, దేవుని ఆత్మ ఉంది కాబట్టి, ఈవెన్ దో హి వాస్ సిన్నింగ్, గాడ్ స్పిరిట్ వాస్ అపాన్ హిమ్, హి వాస్ సీయింగ్ దట్ క్రాస్, ఆ సిలువను చూచి యేసయ్య పలికిన ఆ మొట్టమొదటి మాటను చూచాడు. అందుకే అంటున్నాడు, ధన్యుడు ఎవడు ధన్యుడు అంటే ఎవరి పాపములైతే ఆ సిలువలో క్షమించబడ్డా, ఎవరి గురించి అయితే యేసయ్య ఆ మాట పలికాడో ఆ మాట పొందినవాడు ధన్యుడు. Who got that word? ధన్యతను గురించి మాట్లాడుతుంది. Blessed is the one whose transgressions are forgiven. నీ పాపం ఒకవేళ క్షమించబడుతుంది, నువ్వు ధన్యుడివి, నువ్వు ఆ ధన్యతలో ఉంటావు. దావీదు ఆ దర్శనంలో చూస్తున్నాడు, దావీదు పాపస్థితిలో ఉన్నాడు, కానీ అంటున్నాడు చాలాసార్లు తెలియదు ఏంటంటే పిల్లారా, ఈరోజు చాలాసార్లు కూడా ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ హ్యాపెన్స్ ఓన్లీ అట్ ది క్రాస్. చాలాసార్లు ఏమనుకుంటే పిల్లలు, మానవుడు మనం ఎన్నన్నా సంపాదించవచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఈరోజు పాప క్షమాపణ మాత్రము కేవలము దేవుడు మాత్రమే వేయగలుగుతాడు. మర్చిపోతున్నాం అన్నీ. ఓన్లీ గాడ్ కెన్ ఫర్గివ్. యూదులకు ఎందుకు యేసు ప్రభు అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు నీ పాపం ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుడు మాత్రమే కదా పాపం క్షమించేవాడు, ఈయన ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ స్టిల్ ప్రూవింగ్ ఐఎమ్ ది గాడ్, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ ఆన్ ది క్రాస్, దట్స్ వై ఐఎమ్ ఫర్గివింగ్ ఎవ్రీబడీస్ సిన్. ఊరికిన రాదమ్మా, దావీదు చూస్తున్న ఆత్మలో చూస్తున్న నేర్పిస్తుంది దాబ. ఈరోజు నీ పాపము క్షమించబడాలంటే కేవలము నువ్వు యేసయ్య వైపు చూసినప్పుడు ఆ శిలువ వైపు చూస్తే తప్ప. దెర్ ఇస్ నో అదర్ వే. యేసు ప్రభువు ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, నా ద్వారా తప్ప, ఓన్లీ త్రూ మీ. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్న ప్రతి వాడు కూడా ఆ శిలువ దగ్గరికి రాకుండా, అక్కడ పాప క్షమాపణ పొందకుండా ఆ తండ్రి యొద్దకు పోయే ఆస్కారం, ఆ పరమునకు ఎత్తబడే ఆస్కారం లేదు. కాబట్టి గాడ్ సేస్ ఓన్లీ త్రూ మీ. కొన్నిసార్లు చాలాసార్లు అనిపిస్తుంది, యేసు ప్రభువు మాట్లాడినప్పుడు కింద ఆ 14 మాటలు అంటాడు, నేనే
మార్గమును సత్యమును జీవమును అంటాడు. ఆ మాటలు చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ మాట అనిపిస్తుంది, ఐ యామ్ ఏ వే, ఐ యామ్ ఏ ట్రూత్, ఐ యామ్ ఏ అన్నాడు. నేను ఒక మార్గం, నేనే ఒక మార్గంలో ఒక మార్గం, ఐ యామ్ ది. యేసుబాబు స్పెసిఫిక్, ఐ యామ్ ది, నేనే, ఇంకో ఛాయిస్ లేదు పిల్లరాజు, ఇంకో ఛాయిస్ లేదు. చాలాసార్లు అనుకుంటాడు ఇంకో ఆల్టర్నేట్, దెర్ ఇస్ నో అదర్, ఓన్లీ క్రాస్ ఇస్ ద ఆల్టర్నేట్. నేనే, ఐ యామ్ ది వే, ది ట్రూత్ అండ్ లైఫ్. అందుకే దావీదు అంటాడు కదా, ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చే ముందు అంటాడు, ధన్యతలకు వచ్చేవాడు ఎవడయ్యా ధన్యుడు అంటే, డబ్బులున్నవాడు ధన్యుడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడు కాదు, పవర్ ఉన్నవాడు కాదు, కానీ ఎవడి పాపములైతే ఆ సిలువలో ఆయన క్షమించాడో వాడు ధన్యుడు. వాడ విషయంలోకి వస్తే కంటాడు ఏమంటాడు, ఎవరి అతిక్రమములైతే ఏమంటాడు దేవుడు పరిహరించాడు. అంతేనమ్మా? రెండో చదువుతాం, చదువు మళ్ళీ చదువుకుందాం ఒకసారి. నిర్దోషి మొదటి నుంచి చదవమ్మా. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, దో సిన్స్ హూ సిన్స్ హావ్ బీన్ కవర్డ్ అంటాడు. కవర్ అంటారు కదమ్మా, కవరింగ్ అంటారు. వాట్ ఈస్ దిస్ కవరింగ్? కవరింగ్, సిన్స్ హావ్ బీన్ కవర్డ్. కొన్నిసార్లు నిజంగా కొన్ని మాటలు ఎంత 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 వండర్ఫుల్ ఉంటుందంటే పిల్లరా, పరిహారం ఉందంటే ఇట్ హ్యాస్ టు బి కవర్డ్. ఇప్పుడు నేను పాపం చేశాను, నా పాపమునకు ఏదో ప్రాయశ్చిత్తము చెల్లించే కానీ నేను పరలోకానికి వెళ్ళను. నా కవరింగ్ కావాలి. నా కవరింగ్ లేకపోతే నేను ధన్యతలోకి రాను. మళ్ళీ ఆదివానంలోకి వెళ్తున్నప్పుడు యేసు ఆదివానం పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక బలి అర్పించాడు అని చూస్తాడు కదా. ఒక గొర్రె పిల్లని భరించి వారి ఆ వస్త్రములు ఆ మేకతోలతో వారికి రాస్తాను ఇచ్చాడు. గాడ్ కవర్స్ దట్ సిన్ విత్ ది బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్. అక్కడ అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుడు ఇప్పుడు కవరింగ్ లేకపోతే మనం నశించిపోతాం. వీ నీడ్ సమ్ కవరింగ్. పరిహారము చెల్లించాలి. ఎందుకంటే మనం చేసిన పాపానికి జీతం ఏందమ్మా? మరణం. కవర్ లేకపోతే మనం చావాలి. అందుకే కవరింగ్ ఉండాలి. గాడ్ హ్యాస్ టు గివ్ సమ్ కవరింగ్. కవర్ ఫైరింగ్ అంటారు. యుద్ధంలో చేస్తున్నప్పుడు ఇద్దరు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ కవర్ ఇస్తూ వెనకాల నుంచి ఇంకోరు ఫైరింగ్ చేస్తుంటారు. దే కవర్ చేస్తుంటారు. అట్లా కవరింగ్ చేసుకుంటారు. బండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏం చేస్తుంటారు తెలుసా? పక్కన ఇంకో బండిలో వచ్చి వాళ్ళ పక్కన వస్తుంటారు. ఎందుకు? వీళ్ళు పోయేట యాక్సిడెంట్ కాకుండా కదా. అంటే కవరింగ్ ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుముట్టు పక్కనే బండి నడిపిస్తారు. వీళ్ళు నడిపిస్తుంటే వీళ్ళు అటు ఇటు పోతున్నా కూడా వీళ్ళకి ఎందుకంటే పక్కన వచ్చి కొట్టేయకుండా కవరింగ్ ఇస్తుంటారు. సో వీ నీడ్ సమ్ కవరింగ్. ఒకవేళ కవరింగ్ లేకపోతే వీ విల్ డై, వీఆర్ డూమ్ టు డై. అంతే, దానికి ఇంకా ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ దావీదు మహా గొప్పవాడు. క్షమాపణ దేవుడు ఇస్తాడు, కానీ క్షమాపణ ఊరికే రాదు. దేర్ షుడ్ బి సమ్ కవరింగ్, దేర్ షుడ్ బి సమ్ ఆల్టర్నేటివ్. యేసు ప్రభు వారు ఆల్టర్నేటివ్గా పరిహార బలిగా ఆయన సిలువలో అర్పించబడకపోతే నా పాపములకు విమోచన లేదు. కేవలం ఆయన క్షమించాలంటే ఆయన అక్కడ ఉంటే ఆయన ఇక్కడికి వచ్చే అవసరం లేదు కదా. పాపం క్షమించాడు దేవుడే కదా. పైనుండి పాపం అందరి మాఫ్ అంటే అయిపోతుంది కదా. దట్ ఇస్ నాట్ ద వే. ఎందుకు దేవుడు అనలేదు? దేవుడు అనొచ్చు కదా, నీ పాపాలు క్షమించబడ్డాయంటే అయిపోతుంది కదా. ఆయన ఈడికి వచ్చి ఆయన శిలువ మీద పోయి ఆయన రక్తం కాచి ఆయన చనిపోయి ఆయన మన మరణాన్ని తీసుకొని ఆయన రాబడే ఎందుకు ఉండొచ్చు? ఎందుకంటే చాలాసార్లు దేవునికి ఉన్న గుణలక్షణాల్లో మనకు నచ్చని ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. ఒక పాపానికి మరణము ప్రాయశ్చిత్తం అన్నప్పుడు ఆ పాపానికి మరణం అయితే కానీ దాని ప్రాయశ్చిత్తం కాదు.
ఇప్పుడు దేవుడే ఒక రూల్ పెట్టుకొని ఆయనే బ్రేక్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నాను, అమ్మలు ఉన్నారు అనుకోండి, చక్కగా స్వీట్ చేశారు, ఫ్రిడ్జ్లో పెట్టారు, నాన్న గులాబ్ జామున్ ఎవ్వరు తినొద్దు అన్నారు అనుకోండి. పిల్లలు అటు పోగానే అమ్మ తీసుకొని తింటుంటే పిల్లలు ఏమంటారు, అబ్బా బాగున్నా మమ్మల్ని తినొద్దన్నావు, నువ్వు తింటావా అంటారు అనరా? God cannot break his own rule. He said sin has to die. ఎవరో ఒకరు పాప విషయంలో చనిపోవాలి. ఇప్పుడు మీరు బ్రతకాలంటే there should be some covering. Somebody has to die for you. ఎవరైనా చనిపోవాలి. there should be. అందుకంటాడు ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడ్డదో వాడు ధన్యుడు. దేవుడు క్షమించానంటే అయిపోలేదు. క్షమించడానికి గాడ్ హ్యాస్ టు యాక్ట్ సంథింగ్, గాడ్ హ్యాస్ టు డూ సంథింగ్. దేవుడు ఉత్త క్షమించానంటే అయిపోదు, దేవుడే చేయాలి. ఒకసారి కొరింథీయులకు వస్తాను, నేను ఇక్కడే ఉంటా అంటున్నాను, 2 వచనాల్లో ఉంటున్నాను. రైట్, లెట్ మీ గో పిల్లలు. యాక్చువల్లీ నా కాన్సెప్ట్ అసలు 3 నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఒకసారి చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ఇది ముగించుకుందాం. ప్రభు చిత్తం అయితే వచ్చి వారం మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం తీసిన వారు చదవండి అమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి, ఏ నీతి అయితే నాశించాడో దేవుని యందు మనము ఏమంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము హల్లెలూయా పాపమెరగని యేసును ఆయన పాపముగా చేస్తాడు. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉండడానికి, యేసు రక్తము వల్ల వచ్చే నీతిని పొందుకోవడానికి ఈస్ గివింగ్ కవరింగ్. సిన్స్ హావ్ బీన్ కవర్డ్. అక్కడే అంటాడు వారి అపరాధములు వారి మీద మోపగా కదా, పాపమెరగని ఆయన పాపముగా చేసెను. దిస్ ఈజ్ కవరింగ్. ఎవడు ధన్యుడు అంటే క్షమించబడ్డవాడు ధన్యుడు. హు గాట్ దట్ కవరింగ్. ఎవరి నిమిత్తమైతే యేసయ్య కార్యం చేశాడు. చాలామందికి యేసయ్య శిలువ కార్యం చేశాడు అంటే నిజంగా బాప్టిజంలోకి రారు, యేసయ్యని అంగీకరించరు, రక్షణలోకి రారు, ఇంకా దేవుని అంగీకరించే స్థితిలోకి రానప్పుడు యు డోంట్ హ్యావ్ దట్ కవర్. బాప్టిజం తీసుకుపోతాను, బాప్టిజం తీసుకోండి. బాప్టిజంలోకి నేను రాకపోతే యూ డోంట్ హ్యావ్ దట్ కవర్. నీ కవరింగ్ కావాలి. నీ పాపంలో యేసయ్య మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. యేసయ్య నీకో మారిగా ఆయన పాపి అయితే తప్ప నువ్వు పరిశుద్ధ దేవుని నీతి నువ్వు కాలేవు కాబట్టి. ఆ 3 అంశంలోకి వచ్చేస్తాను. ఆయన అక్కడ క్లోజ్ చేస్తాను. 3వది ఏమంటే ఎవరి మీద అంటారు కదా, ఇంకా తర్వాత చదువు, కింది భాగంలోకి వెళ్దాం, ఫాస్ట్ అట్లా వెళ్ళిపోతాం. రైట్, అదే 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 మొదటి వచనం, అదే మన కీర్తనలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని చాలా రెండు కలిపి చెప్పాడు తెలుగులో. ఇంగ్లీష్లో అన్నిటికీ బ్లెస్డ్ ఉంటుంది కదా. యెహోవా చేత నిర్దోషి అని ఇంగ్లీష్లో ఒక మాట అంటాడమ్మ. జస్ట్ నా మాట చదివినప్పుడు గాడ్ డస్ నాట్ ఇన్పుట్ సిన్ అంటాడు. నాకు అర్థం కాలేదు. దేవుడు ఏంటి మనుషుల మీద పాపం పెట్టడం ఏంది? పాపం చేసింది మనము. గాడ్ డస్ నాట్ ఇన్పుట్ అంటాడు. ఒకసారి చూద్దాం, అదే ఉందా చూడండి, అక్కడ చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో ఉంటుంది అది. గాడ్ డస్ నాట్ ఇన్పుట్ సిన్ అంటాడు. నాకు చాలాసార్లు అనిపించింది, నేను చదువుతున్నప్పుడు అనిపించింది, వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవుడు ఏంది మనిషి మీద పాపం వేయడం ఏంది? పాపం చేస్తూనే మనం దేవుడు ఎవరు పాపం వేస్తాడా? అంటే కొరింథీలో మళ్ళీ ఒకసారి కొరింథీలో ఉంటుంది, వారి అపరాధములు వారి మీద మోపక. అర్థమవుతుందా? ఏమంటాడు?
ఉందా? కొరింథీయుల 5లో ఉంటుంది చూడ, మాకు 20 అక్కడే ఉంటుంది చూడ, మీరు చదివిన 20 వచ్చిన అనుకుంటా. వారి అపరాధములు వారి మీద మోపక అంటాడు. ఉందా? చదవండి మా తీసిన వారు చదవండి. తర్వాత కాదమ్మా, అది కాదు. 19 చదవండి అమ్మా, తీసిన వాళ్ళు చదవండి, దొరికిన వాళ్ళు చదవండి. రైట్, ఓకే, చదవండి. అదేమనగా ఎవరైనా ఒక్కరు చదవండి అమ్మా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. గాడ్ డస్ నాట్ ఇన్పుట్ ఎనీ సిన్ విచ్ యు హావ్ నాట్ డన్. మనము చేది కాదు, కానీ మనము చేసే పాపం మన మీద పెట్టకుండా వారి అపరాధములు వారి మీద మోపక తనతో తానే సమాధానపరుచుకుంటాడు. హల్లెలూయా. అపరాధములు యేసే మీద పెడుతున్నాడు. దేవుడు అంటాడు, గాడ్ డస్ నాట్ పుట్ సిన్. ఏ పాపమైతే మనం చేశామో ఆ పాపం మన మీద పెట్టకుండా మనం నిర్దోషులుగా చేసి యేసు ప్రభువును దోషిగా చేస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం చదివినప్పుడు అనిపించింది, గాడ్ డస్ నాట్ ఇన్పుట్ అన్నప్పుడు దేవుడు పాపం పెట్టాడు. దేవుడు ఎందుకు పాపం పెడతాడు? నీ పాపమే నీ మీద ఉండకుండా తీసేస్తున్నాడు. హల్లెలూయా. ఏ పాపమైతే నువ్వు చేశావో ఆ పాపము నీ మీద లేకుండా ఆయన యేసే మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తర్వాత చివరి వచనము ముగించేసుకున్న సమయం అయిపోయిందంటాడు. ఏమంటాడు కదా, చివరి భాగం ఒకసారి ధన్యతలు అమ్మ చదమ్మా. వారు అమ్మ తీయండి, వాక్యం తీసిన వారు కీర్తనలో సెకండ్ వర్స్. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం అనుకో, ఆత్మశుద్ధి లేకపోతే కష్టం. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో యువర్ సోల్ విల్ బీ హోలీ. ఎప్పుడైతే అలాగుంటావో నువ్వు ఆ ధన్యతలో ఉంటావు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించి కీర్తనకారు తెలియచేసేదంటే లెట్ us go to that cross. ఆ సిలువ ద్వారానే మనం ఆ ధన్యతలోకి రాగలుగుతాం. కాబట్టి ఆ సిలువ ఎదుటకొచ్చి దేవుడిచ్చే ఆ ధన్యతను పొందుకునే వారికి ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ కనుక అందరం లేచి నుంచున్న ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదాలు సెలకీర్తలు మన ఆనందం ముగించుకుని మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవా శక్తిమంతుడ సృష్టికర్త సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిసి. ఎలాగో నేను నీ యొక్క మాటలు ధ్యానించడానికి వచ్చావు. అవును నేను కేవలము మా యొక్క పాప క్షమాపణ నీ అందే కలదు. నేను నీవు మాత్రమే మా పాప దోషములు పరిహరించే దేవుడవు నాయన. మాకు కావాల్సిన ఆత్మశుద్ధిని కలగజేసే దేవుడవు నాయన. నీ సన్నిధిలో ఉండి నేను అట్టి పరిశుద్ధతను పొందుకునే వారిగా ఉండుటకు, అట్టి ధన్యతలో ఉండుటకు కావాల్సిన కృపా సహాయాన్ని మీరు దయచేయండి. వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని చేసిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును బిడ్డైన ఆశీర్వాదాలు నింపి పంపించున్నాను. యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.